అధికారమే లక్ష్యంగా వ్యూహాలే కాదు హోమాలు కూడా చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సమయం దొరికినప్పుడల్లా ఆధ్యాత్మిక సేవలో గడుపుతున్నారు. గతంలో పూజలు హోమాలపై ఆసక్తి చూపని ఆయన స్కిల్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత పలు దేవాలయాలను సందర్శిస్తూ సతీమణితో కలిసి మొక్కులు తీర్చుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి చండీ యాగంతో పాటు సుదర్శన నారసింహ హోమాలు నిర్వహించారు. ఇక తాజాగా నేటి నుంచి 3 రోజుల పాటు ఆయన నివాసంలో రాజశ్యామల యాగం చేయనున్నారు చంద్రబాబు. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ విజయకేతనం ఎగురవేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు యాగాల బాట పట్టారన్న టాక్ వినిపిస్తోంది. గతంలో ఏనాడు హోమాలు యాగాలపై అంతగా ఆసక్తి చూపని చంద్రబాబు వరుసగా ఆలయాల సందర్శనతో పాటు యాగాలు హోమాలు నిర్వహించడంతో అధికారం కోసమే, సీఎం సీటు కోసమే టీడీపీ అధినేత ఆధ్యాత్మిక బాట పట్టారన్న ప్రచారం సాగుతోంది. ఇక ఇదివరకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి తమ పార్టీ అధికారంలోకి రావడానికి తాము సీఎం పీఠాన్ని కైవసం చేసుకునేందుకు రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. త్వరలో ఎన్నికలు జరగనుండడంతో చంద్రబాబు కూడా ఇదే బాటలో యాగం జరిపిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. రైట్, ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చంద్రబాబు ఈసారి రాజశ్యామల యాగం చేయబోతున్నారు. ఇదివరకు కూడా రీసెంట్ గానే 2 హోమాలు చేశారు. చంద్రబాబు ఆధ్యాత్మిక బాట పట్టారని అనుకోవచ్చా? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అసలు రాజశ్యామల యోగం విశిష్టత ఏంటి? అదిగా మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతంలో ఎప్పుడు చూసినా కానీ కేవలం దేవాలయాల దర్శనాల కంటే ఎక్కువగా తిరుపతి దర్శనానికి మాత్రమే ఆయన తరచూ వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత మిగిలిన దేవాలయాలకు కానీ పూజల పట్ల కానీ మిగిలిన అంశాల పట్ల చాలా తక్కువగా శ్రద్ధ కనబరిచేవారు చంద్రబాబు. తాజాగా స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు పట్ల కూడా ఆమె సతీమణి భువనేశ్వరి ముక్కోవటం, పూజలు చేయటం చాలా చేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత వరుసగా జరిగిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు అన్ని దేవాలయాలకు వెళ్ళడం, దర్శనాలు చేసుకోవడం, ఆ తర్వాత గత డిసెంబర్ 23, 24 తేదీలో ఏకోత్తర యోగం, సుదర్శన యాగం, చండీ యాగం ఇట్లా దాదాపుగా 3 హోమాలని కూడా ఆయన నిర్వహించిన పరిస్థితి కనిపించింది. తాజాగా 2024 ఎన్నికల్లో అధికార పీఠమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు తన నివాసంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాజశ్యామల యాగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రధానంగా రాజశ్యామల యాగం కనుక చేస్తే అధికార పీఠం కైవసం అవుతుందని చెప్పి ప్రధానమైన నమ్మకం, విశ్వాసం. గతంలో 2018 సమయంలో కూడా కేసీఆర్, అలాగే 2019 సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి వీరిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుతూ కూడా విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి వీరి చేత కూడా రాజశ్యామల యాగాన్ని కూడా చేయించారు. రాజశ్యామల యాగం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా అధికారానికే లక్ష్యంగా కావడంతో పాటుగా శత్రుపీడతో పాటు అన్ని రకాల విజయం పరంపర కొనసాగుతుందనే ఏకైక ఏజెండాతోనే ఈ రాజశ్యామల యాగం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిలో భాగంగానే చంద్రబాబు వీటికి అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వాస్తవానికి చంద్రబాబు ఈ టైపు వాటికి అంటే ముఖ్యంగా పూజలు, పురస్కారాల కంటే కూడా హోమాలకి ఆయనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి కనిపించింది. మనం ఒకసారి చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ప్రారంభమైన దగ్గర నుంచి చూసుకుంటే ఎప్పుడు కూడా వాటికి అంతగా ప్రాముఖ్యత ఇచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో అంటే గతంలో 2018, 2019లో చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఏం జరిగిందో ఆయన బేరేజ్ వేసుకున్నారు. అప్పుడు ఎవరైతే అప్పుడు రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారో వారు ఆ యాగం చేయడంతో ఇరువురు అక్కడ కేసీఆర్ కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా గెలిచారు. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగానే రాజకీయ చదరంగంలో మరొక అడుగు అంటే దైవబలం సంకల్పం కూడా కావాలని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ప్రస్తుతం ఆయన యాగాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే 2024 ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎటువంటి అవకాశాన్ని కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఒకవైపు ప్రచారం, మరొక వైపు మేనిఫెస్టో, మరొక వైపు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు, ఇంకొక వైపు హోమాలు, యాగాలు చేస్తూ కూడా చంద్రబాబు ఖచ్చితంగా అష్టదిగ్బంధనం చేస్తూ ప్రతి అధికార పార్టీని గెలిపే లక్ష్యంగా వ్యూహరచన అయితే చేస్తా ఉన్నారు. రాధిక. రైట్ శివ, 3 రోజుల పాటు ఈ యాగం సాగనుంది. ఎవరెవరిని ఈ యాగానికి ఆహ్వానించారు? ఏ విధంగా జరగబోతుంది? ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? యాగానికి సంబంధించి దాదాపుగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో అత్యంత రహస్యంగానే ఈ యాగం నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. చివరి రోజు పూర్ణాహుతి రోజు అంటే ఎల్లుండి కొంతమందిని ముఖ్య అతిథులుగా పిలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వస్తారని చెప్పి సమాచారం అయితే అందుతా ఉంది. కానీ ఈరోజు రేపు మాత్రం ఎవరికి ఆహ్వానం ఇవ్వలేదని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అత్యంత రహస్యంగా ఎవరికి సమాచారం ఇవ్వకుండానే చంద్రబాబు ఈ యాగాలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రకరకాల ప్రచారాలకు అవకాశం కలుగుతుంది కాబట్టి వీటికి కొంచెం ప్రచార ఆర్భాటాలకి దూరంగా ఉండాలి పూజల విషయంలో అని చెప్పి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ రేపు అయితే చాలా తక్కువ మందిని ఆహ్వానించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఎల్లుండి పూర్ణాహుతి రోజు మాత్రం కొంతమంది ముఖ్య అతిథులను పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ముఖ్య అతిథులు అయితే పవన్ కళ్యాణ్తో పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్యమైన నేతల్ని కుటుంబ సమేతంగా ఆహ్వానించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత డిసెంబర్ 23, 24వ తేదీలో చేసినప్పుడు కూడా పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు సకుటుంబ సపరివాతంగా కూడా చంద్రబాబు నివాసానికి వచ్చి హోమాల్లో కూడా పాల్గొన్న పరిస్థితి కనిపించింది. సో ఇదే పరిస్థితి కొనసాగుతుందా, లేకపోతే 3 రోజుల పాటు ఎవరికి సమాచారం ఇవ్వకుండా రహస్యంగా నిర్వహిస్తారా అనే దానికి సంబంధించి అయితే రేపు ఎల్లుండిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి రాధిక. థ్యాంక్ యూ శివ.